ఏ కోసానా ఇక నీకు ప్రేమ లేదు. లేదు. అయితే నువ్వు తినరా ముందు. చెప్పినంత ఈజీ కాదురా మనసులో ప్రేమని చంపేసుకోవడం. ప్రేమ లేదంటున్నావు కదా, తిను. ఇప్పుడేంటి? తన మీద ప్రేమ లేదని ప్రూవ్ చేసుకోవడానికి నేను అన్నం తినాలి, అంతేనా? అవును, అప్పుడే నేను తింటాను. నన్ను రక్షించండి అమ్మా. అమ్మా, అమ్మా, నీకు దండం పెడతాను. వాళ్ళు నన్ను చంపేయాలనుకుంటారు. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నన్ను రక్షించండి అమ్మా. ఎరా పట్ట పగలే మిట్ట మధ్యాహ్నం ఒక అమ్మాయిని చంపాలని చూస్తారా? అడిగే వాళ్ళెవరు లేరనా మీ ధైర్యం? ఆ అమ్మాయికి మేమంతా ఉన్నాంరా. రండిరా చూసుకుందాం. ఆ అమ్మాయి ఏంటో మీకు తెలుసా? ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన ది గ్రేట్ శరత్చంద్ర గారి ప్రాణాలు తీయాలని చూసింది. అలాంటి వ్యక్తిని మీరు కాపాడాలని చూస్తున్నారా? ఏ టీవీలు చూడరా, పేపర్లు చదవరా? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అమ్మాయిని చంపాలా వద్దా? ఏమ్మా, ఆయన నీకే అన్యాయం చేశారు? అలాంటి మంచి మనిషిని చంపాలని చూస్తావా?
నీలాంటి ఆడది ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. చంపేయండి. అమ్మా ఇప్పుడెక్కడికి తప్పించుకుంటావే? వద్దు ప్లీజ్. మనసునెవ్వరూ తాళం వేసి ముయ్యగ కుదరదులే. ఒక్క చూపుతో తాళాలన్నీ పెళ్ళున పగులునులే. నీపై వీచే గాలిని వలలో నిలుపుట కుదరదులే. పై పై కగసే జ్వాలని కిందకి అణుచుట కుదరదులే. నిశ్చయముంటే నీ జయ గీతం ఆపుట కుదరదులే. దగ 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 వెలిగే నిన్నే ఆర్పుట కుదరదులే. ఏంట్రా, తనని కాపాడాలని వచ్చావా? తనని కాపాడాలనుకుంటే ముందు నువ్వు చస్తావు, తర్వాత తను చస్తుంది. తను చావడం పక్కా. ఏంట్రా, చెప్తే అర్థం కావడం లేదా? అయితే చావు. రేయ్, ఈ రోజు మా చేతిలోంచి తప్పించుకున్నది, కానీ రేపు మాత్రం తను చావడం పక్కా. ఏమ్మా, ఒక అమ్మాయిని నడ్డి రోడ్డు మీద చంపాలని చూస్తే మీ అందరికీ చీమ కుట్టినట్టయినా లేదా? మీ ఇంట్లో ఆడపిల్లని పోకిరి వెధవలు చంపాలని చూస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అసలు మీరు మనుషులేనా? రవ్వంత మానవత్వం లేదా మీకు? లేదు. ఒక ఆడదై ఉండి సాటి మనిషిని చంపాలని చూసింది. అది మనిషే కాదు. ఏమన్నా? మనిషిని చంపాలని చూసిందా? తనని చూస్తే హంతకురాల్లా కనిపిస్తుందా మీ కంటికి? చూడండి, తన కళ్ళలో క్రూరత్వం కనిపిస్తుందా మీకు? ఒక మనిషిని చెయ్యెత్తి కొట్టాలంటేనే చేతులు రావు మీ ఆడవాళ్ళకి. క్షమాగుణంలో, ఓర్పులో భూదేవంత సహనం ఉంటుంది అంటారు. అలాంటిది ఆడవాళ్ళయ్యుండి సాటి ఆడపిల్లని అర్థం చేసుకోలేకపోయారు.
మనిషిని చంపిందంటే ఎలా నమ్ముతున్నారు? ఆడవాళ్ళ అయ్యుండి కొంచెం కూడా ఆలోచించరా? సాటి ఆడపిల్లని అర్థం చేసుకోలేకపోయారు. సిగ్గనిపించలేదా మీకు? మరి శరత్ చంద్ర గారిని చంపాలని ఎందుకు చూసింది? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? మన కంటికి కనిపించేవన్నీ నిజమా అబద్ధమా అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. అలాంటిది తను చంపబోయిందని ఎలా అంటారు? నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని నిందించడం తప్పు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. తను తప్పించుకుంది. ఎవరు తను రావాలనుకుంటా మమ్మల్ని కొట్టి తను కాబట్టి తీసుకువెళ్ళిపోయాడు. అమ్మాయి 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 ఏదో కొత్త స్టెప్పులు నేర్చుకుంటున్నట్టున్నావు. ఈ వయసులో నీకు అవసరమా? ఓ ఓ ఓ ఓ ఓ కోపంలో ఉన్నావా? నీ మీద ఒట్టమ్మాయి, నాకు డాన్స్ లాగే అనిపించింది. ఇంతకీ ఎవరి మీదట అంత కోపం? ఆ భూమిని చంపడానికి రౌడీలను పెట్టాం కదా. ఆ, కొంపదీసి వాళ్ళు భూమిని చంపేసి పోలీసులకు దొరికిపోయి నీ పేరు చెప్పేశారా ఏంటి? లేదు, దొరికిపోతే నీ పేరు చెప్పమన్నాను, చెప్పేశారంట. ఆ, ఆ, ఆ. ఇప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, నిన్ను అరెస్ట్ చేయడానికి. రెడీగా ఉండు. ఇది అన్యాయం అమ్మాయి కదా. అయితే నోరు మూసుకుని నేను చెప్పేది మొత్తం విను. భూమిని వాళ్ళు చంపడానికి వెళ్ళిన టైంలో ఆ గగన్ గాడు వచ్చి అడ్డుపడి కాపాడేశాడంట. వాడు భూమిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పావు కదా అమ్మాయి. ఆ పోయాడు. మళ్ళీ వాడికి ఏం పోయేకాలం వచ్చిందో వెనక్కి తిరిగొచ్చి మళ్ళీ అడ్డుపడిపోయాడు. సర్లే అమ్మాయి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా ఆ భూమిని నానా రకాల మాటలు అన్నావు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా హింసించావు కూడా. అవన్నీ ఇనుప పెట్టెలో బంగారం దాచుకున్నట్టు భూమి తన మనసులో దాచుకునే ఉంటుంది. ఇప్పుడు చంపించబోయింది నువ్వే అని తెలిసిందే అనుకో, రేపది నీకు చావుకి బతుక్కి మధ్యలో నరకం చూపించేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? రేపు కోర్టులో డిఎన్ఏ టెస్ట్ లో ఆ భూమి ఇంటి వారసురాలి అని తెలిసిందనుకో, జరగబోయేది ఇదే కదా. పిచ్చి పిన్ని, అది నా బావ కూతురు అనేది ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ లో తేలనే తేలదు. ఆ అదేంటమ్మాయ్, నిజంగా భూమి అల్లుడు గారి కూతురే కదా? కూతురే, కానీ ఆ డిఎన్ఏ టెస్ట్ నేను మార్చేసి రేపనేది లేకుండా చేస్తాను. ఎప్పుడైతే ఆ భూమి నా బావ కూతురు కాదు అని తేలిపోతుందో అప్పుడు కోర్టు దానికి జైలు శిక్ష వేస్తుంది. భూమి బయటుంది కాబట్టి ఆ గగన్ గాడు ఇష్టపడ్డాడు కాబట్టి కాపాడుతున్నాడు. రేపు జైల్లో చంపేస్తే అక్కడికెళ్ళి కాపాడగలడా? గట్టి ప్లానే వేసావమ్మాయి. నా బావని టచ్ చేసి అది తప్పు చేసింది పిన్ని. అది చచ్చేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. అయినా నన్ను డౌటు, కోడిని కుక్క పీక్కు తిన్నట్టు తినేస్తుందమ్మాయి. ఆ అల్లుడు ఆ భూమికి సొంత నాన్న కదా. సొంత నాన్నని భూమి ఎందుకు చంపాలనుకుంటుంది? తను చంపడానికి ట్రై చేయలేదేమో అని నా డౌటు. అల్లుడు గారిని ఇంకెవరో చంపడానికి ట్రై చేశారేమో అని నాకు అనిపిస్తోంది అమ్మాయి. సరే, నీ డౌట్ ప్రకారమే ఎవరో ఉన్నారు అనుకున్నా వాళ్ళని వదలను. నా శత్రువైన ఆ భూమిని కూడా వదలను. ఆ, వదలను. కారెక్కు. నేను రాను. అయినా నన్నెందుకు కాపాడారు సార్?
నేను మీ శత్రు శరత్చంద్ర కూతుర్ని కదా. కాపాడినా మీకు పాపం అంటుకుంటుంది కదా. తండ్రిని చంపాలనుకున్న కూతుర్నని ఈ ప్రపంచమంతా అంటుంది. మీరేమో ప్రాణంగా ప్రేమించినా సరే నాకు సంబంధం లేని నా పుట్టుకే దానికి అడ్డం అంటున్నారు. ఎందుకు బ్రతకాలి? నేనెవరి కోసం బ్రతకాలి? వదిలేసి ఉండొచ్చు కదా. నా చావేదో నేను చచ్చేదాన్ని. ఎవరు ఎప్పుడు చంపుతారోనని భయపడుతూ బ్రతకడం కన్నా ఆ చావుడవే మెరుగు కదా సార్. ఏదేమైనా శత్రువు కూతుర్నని మర్చిపోయి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. వస్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికంటే ఏట్లోకని చెప్పనా? ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు కదా. నాకు ఆ దేవుడే దిక్కు. ఎటు నడిపితే అటు నడుస్తాను. ఆయన దగ్గరికే తీసుకువెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను. కెన్ యూ ప్లీజ్ స్టాప్ యువర్ మెలో డ్రామా? నన్ను రక్షించండి అని అరుస్తూ భయంతో పరిగెత్తినంత ఈజీ కాదు చావడం. చూసావుగా, వాడు ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. లుక్, యు ఆర్ ఇన్ డేంజర్. ఉంటే మీకేంటి సార్? నాకేంటి అనే లాగకు. నాతో రా. ఎక్కడికి సార్? నువ్వే చెప్పావు కదా, ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అని. ఆ దేవుడే ఒక దిక్కులా నన్ను చూపించాడనుకో. రా, మా ఇంటికి వెళ్దాం. అంటే మీరు జాలిపడి నాకు షెల్టర్ ఇస్తున్నారా? అలాగే అనుకో. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళెవరూ తమని ప్రేమించిన చోటే తమపై సానుభూతి కురిపిస్తానంటే భరించలేరు. నేను రాను. హే! చూడు, మొండితనానికి పోయి అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకోకు. నేను రానంటున్నాను కదా. చూస్తూ చూస్తూ నీ ప్రాణం పోతూ ఉంటే నేను వదల్లేను. అది నువ్వైనా సరే, ఇంకెవరైనా సరే. ఈ జాలే నాకొద్దంటున్నాను. వదలండి, వదలండి, వదలండి. వదలమంటున్నానా? వదలండి. నేను రాను. నేను చెప్తున్నాను కదా, కూర్చో. నేను రాను. అరే ఏమండి, మిమ్మల్ని అడిగేది. హలో హలో. అబ్బా, ఏంటండి మీరు? ప్లీజ్ నన్ను వదిలే దీపా. నేను కంప్లీట్గా మారిపోయాను. పెళ్ళైన తర్వాత నా ప్రపంచం హిందూ మాత్రమే. అంతేనా? నీ లైఫ్లో నాకు చోటు లేదా? కలలో కూడా ఉండదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మరి కడుపులో ఉన్న బిడ్డను నేనేం చేయను? అబార్షన్ చేయించుకో. నేను డబ్బులు ఇస్తాను. ఎంతిస్తావు? అబార్షన్కి ఎంత అవుతుందేంటి? మహా అయితే 5,000 అవుతుంది. సరే అయితే 5 పక్కన 3 సున్నాలు వేస్తే 5,000 అవుతుంది. ఒక పంచే వంశీ, ఇంకో 3 సున్నాలు కలిపి 50 లక్షలు ఇచ్చే. 50 లక్షలా? ఏ తక్కువ? చాలా ఎక్కువ. నేనివ్వలేను. నువ్వు బాగా ఆలోచించుకునే చెప్తున్నావా? అవును. ఇవ్వకపోతే ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అని చెప్పాను కదా. కంప్లైంట్తో పాటు మన డీటెయిల్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇస్తాను. ఆ రోజు అర్ధరాత్రి మనం మాట్లాడుకోవడం, శరత్చంద్ర గారు చూడడం, ఆయన నిన్ను కాలుతో తన్నడం, అది నువ్వు మనసులో పెట్టుకొని ఆ రోజు రాత్రి నువ్వు శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్లో హే, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు వంశీ, అన్ని చూస్తూనే ఉన్నాను. పాపం అమాయకంగా శరత్చంద్ర గారి కేసులో భూమి ఇరుక్కుంది. మరేంటి, వెళ్ళి నిజాలు చెప్పేమంటావా? వద్దు, అంత పని చేయకు. చెయ్యకు అంటే మానేయటానికి నువ్వు కాపురం చేస్తున్న పెళ్ళాన్ని కాదు వంశీ.
నీ బిడ్డను మోస్తున్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని. నాకు తెలిసిన నిజం, కడుపులో దాచుకోవడానికి, కడుపులో ఉన్న బిడ్డని బయటికి పంపించడానికి ఆ మాత్రం ఖర్చు అవుతుంది. ఇస్తాను, కానీ తర్వాత నువ్వు మాట తప్పకూడదు. ఈ విషయాలేవి బయటికి చెప్పకూడదు. అంత డబ్బిచ్చాక ఇలాంటి విషయాలు గుర్తు పెట్టుకునే అంత ఇడియట్ని కాదు. పెళ్లి కావాల్సిన దాన్ని మరీ లోతుకు దిగితే ఇరుక్కుంటానని నాకు తెలుసు. మరేంటి, సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తావా? 50 లక్షలంటే మాటలా? నాకు కొంచెం టైం కావాలి. సరే, ఓ వారం రోజులు టైం తీసుకో. వారంలోగా ఇచ్చేయాలి, లేదంటే న్యూస్లో నువ్వుంటావు.